బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. 38 అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుంది. ఇక సిఆర్డీ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ప్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ప్రస్తుతం ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. 38 అంశాలపై కేంద్ర మంత్రివర్గంతో చర్చిస్తున్నారు. ఇక సిఆర్డీ అథారిటీలకు ఆమోదించిన పలు అంశాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు 12 గంటల సమయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో 39 అంశాల మీద ప్రధానంగా చర్చిస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కానీ దానికి సంబంధించినటువంటి పనుల పురోగతి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, దాంతోపాటు ఏదైతే కృష్ణా నదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూముల కేటాయింపు పై కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చించి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆమోదాలు తెలిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజధానిలో గతంలో కేటాయించినటువంటి 112 ఫ్లాట్ల మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపబోతుందంటూ కూడా మనకు కొంత సమాచారం ఉంది. అయితే ఎస్ఐపిబిలో ఆమోదం పొందినటువంటి పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరగబోతూ ఉంది. మొత్తంగా 14 సంస్థలకు చెందినటువంటి 19,391 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్ కి సంబంధించి కానీ, రైల్వే లైన్ కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున భూములు అవసరం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తాజాగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ ను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నిన్న 2 గ్రామాల్లో మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి గ్రామాల్లో ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి అనేది కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజధానికి సంబంధించి భూములు కోరినటువంటి సమయంలో రైతుల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. రైతులంతా కూడా ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. తాజాగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా అదేవిధంగా స్పందన లభిస్తూ ఉంది. మొత్తంగా ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో పోలవరానికి సంబంధించి కానీ, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి నీరు అందించడం కానీ, మొన్న ఏదైతే కృష్ణా జలాల వివాదానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏదైతే కృష్ణా జలాల వివాదానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ మనకు తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. మొన్న కేబినెట్ లో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా వాళ్ళు ప్రజల్లో రెగ్యులర్ గా అందుబాటులో లేరంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళొచ్చారు. దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా పలు పరిశ్రమకు భూ కేటాయింపులు చేసే విధంగా ఈ రోజు కేబినెట్ లో పలు ఆమోదాలు తెలపబోతూ ఉంది కేబినెట్. రైట్, థాంక్యూ ఫర్ అప్డేట్.